వెల్కమ్ టు దివ్యదర్శిని. నేను మీ వరలక్ష్మిని. ఇప్పుడు మనం కొత్తపాలెం దగ్గర ఉన్న చందానగర్ దగ్గర ఉన్నామండి, ఆదర్శ్ నగర్ దగ్గర. ఇక్కడ మన వాళ్ళందరూ కూడా, లేడీస్ అందరూ కూడా ఇక్కడ మన జంక్షన్ లోని వైన్ షాప్ వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. ఆడపిల్లలకని చాలా బాధపడుతున్నారండి. వాళ్ళ బాధ అనేది ఏంటనేది వ్యక్తం చేశారు. రేపు ఆదర్శ్ నగర్ ఇది. ఆదర్శ్ నగర్ లో అంతా బాగానే ఉంటుంది, కానీ అక్కడ ఆదర్శ్ నగర్ జంక్షన్ లో ఆడపిల్లలు రావడానికన్నా వెళ్ళడానికన్నా చాలా భయపడుతున్నారు. ఎందుకంటే మందు షాపులు చిన్న చిన్న బడ్డీలు పెట్టేసి వెనకాల ముందు కూడా చాలా జనాలు ఉంటున్నారు. ఆడపిల్లలు ఇలాగ వెళ్ళాలన్నా రావాలన్నా ఇంటికి వచ్చి చెప్తున్నారు పిల్లలు, అమ్మ ఇలాగ ఉంది ఇక్కడ పరిస్థితి, మేము ఎలాగెళ్తాం ఏంటి అని. ఒక ఇల్లు కట్టారు, ఆ ఇంట్లో అద్దెకి ఇచ్చారు. అది రోడ్డు మీద వరకు లైన్ కూడా పెట్టేస్తున్నారు. ఒక్కోసారి మధ్యాహ్నమే కాదు, సాయంత్రమే కాదు, ఎప్పుడు షాప్ ముందు జనాలు అందరూ అలాగే ఉంటున్నారు. మేము వెళ్ళాలంటే ఎలాగెళ్తాం అసలు? ఆడవాళ్ళు అసలు అక్కడ బ్రాండీ షాప్ ఉంది, మందు షాప్ ఉందండి. ఆ మందు షాప్ లో చాలా ఇబ్బంది పడుతున్నారు ఆడపిల్లలు. అయితే జాబ్ కి వెళ్ళాలన్నా రావాలన్నా ఇంటికి ఆటో ఎక్కాలి, అక్కడే దిగాలి, సెంటర్ లోనే ఆ పిల్లలు దిగాలి. మీరు ఇది ఎవరి దృష్టికి తీసుకెళ్ళదా? ఇక్కడ ఎమ్మెల్యే గారి దృష్టి కానీ, ఇక్కడ పక్కనే ఒక కార్పొరేటర్ ఉన్నారు రమేష్, ఎవరి దృష్టికి వెళ్ళలేదు. ఇప్పుడు ఒక్కళ్ళు అంటే వెళ్ళలేమండి. ఇప్పుడు ఎలాగొచ్చి మీరు అడిగారు, ప్రత్యేకంగా వెళ్ళాలంటే 10 మంది రావాలి. అందరూ ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చిన వాళ్ళు అందరూనే, పనికి వెళ్ళి వచ్చిన వాళ్ళు అందరూ. మనకి ప్రాబ్లం ఉంది ఇప్పుడు ఈ రోజులు. ఇప్పుడు రేపు ఎలాగ ప్రత్యేకంగా మహిళా దినోత్సవం ఉంది కాబట్టి మనకంటూ ఒక ప్రత్యేకంగా ఉంది. ఇప్పుడు ఒక లేడీస్ కి ఉదయం వెళ్తే రాత్రి ఇంటికి వస్తున్నారో లేదో తెలీదు. అది ఉద్యోగస్తులు అవని ఎవరైనా సేఫ్టీ అనేది లేదు అసలు. అలాంటప్పుడు ప్రాబ్లం ఉంది అని మీకు తెలుసు, మీ ఆడపిల్లలు బాధపడుతున్నారని మీకు తెలుసు. అలాంటప్పుడు 1 గంట 2 గంటలు కేటాయించి మీరు వెళ్ళి అధికారులకి మీరు వెళ్ళి చెప్తేనే కదా తెలుస్తుంది. వాళ్ళకి తెలుస్తుందండి, కానీ అడగకుండా పెట్టదు కదా అన్నము. తల్లైనా పిల్లలు చెప్పుకుంటారు. వీళ్ళు ఉన్నారు ఇప్పుడు. ఏం చెప్పారు సార్ అయినా? మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే చెప్పండి, మా దృష్టికి తీసుకురండి, మేము చేస్తామని చెప్పారు. మీ బాధ ఏంటనేది వాళ్ళకి చెప్తాను కదా, వాళ్ళు చేస్తారు. ఇప్పుడు డైరెక్ట్ గా సార్ వచ్చి మాకు అడిగారు కాబట్టి ధైర్యం చేసి చెప్పాం. ఇప్పుడు అదే ధైర్యం బయటకు వెళ్ళి చెప్పాలన్నా అడగాలన్నా కొంచెం ధైర్యం చాలదండి. ఆడవాళ్ళ కోసం మనం ధైర్యం తెచ్చుకోవాలండి. ఒకళ్ళ గురించి మనం అందరం అంటే అది మామూలే కదా, ఉంటది. ఎక్కడ ఉన్నాయి కదా, బ్రాందీ షాపులే కదా, మందు షాపులే కదా, వాళ్ళ పని అయిపోగానే వాళ్ళు వెళ్ళిపోతారు కదా, మనమే జాగ్రత్తగా ఉండాలని అనుకుని వచ్చేస్తాం. చాలా మంది చెప్పిన ఎవరు రారండి అంత ధైర్యంగా. ఇప్పుడు సార్ వచ్చి చెప్పిన ఏటి అవుతుందో ఎవరికి ఏటి తెలీదు. అంటే సార్ వచ్చి నేను ఉన్నానమ్మా, మీకు ధైర్యం ఉన్నదని ఇప్పుడు చెప్పారు. చెప్పగానే అందరూ ఏమంటున్నాం, మేము చెప్తామండి. నేనే అన్నాను, పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇచ్చే అంత ధైర్యం ఎవరికీ లేదండి. పోలీస్ స్టేషన్ అంటేనే ముందే భయపడిపోతాం ఆడవాళ్ళం అందరం. ఎక్కడండి ఎవరమని అంతే ఉన్నాం కాబట్టి ఈ రోజు ఇన్ని బాధలు ఉంటాయి. పడతాయి మరి, తప్పదండి. మధ్య తరగతి పోగొట్టడానికి అదే అందరికి ఇప్పుడు ధైర్యం వచ్చింది కదండి. ఇప్పుడు నేను వచ్చి మాట్లాడానని చాలా ధైర్యం తెచ్చుకుని మాట్లాడుతున్నాను. నేను నా ప్రాబ్లం ఇలాగ మా అమ్మాయి ఇప్పుడు అంటే గంజాయి బ్యాచ్ ఇలాగేమైనా వస్తుంటారా? ఇలాగ పొదల నుంచి చాలా ఎక్కువ ఉండేదండి ఇక్కడ. తప్పుల్లో 2-3 సంవత్సరాలు రాళ్ళు ఇసిరిసేవారు రేకుల మీద, దయ్యాలు అనేవారు, భూతాలు అనేవారు. ఆ చివరికి తాగేసి కుర్రోళ్ళు పెద్దోళ్ళు అందరూ కూడా చాలా భయపడే రేకులు ఎరగొట్టేసారు కూడా నేను. అందరూ ఇదంతా కూడా తిరిగేసేవారు. వీధులంటే వెళ్ళిపోతే తలుపులు వేసుకుంటే ఎవరో తెలియదు, దయ్యాలు అనేవారు అంతే, రాళ్ళు ఇసిరేసి. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు అప్పుడప్పుడు తెలిస్తే అవుతుందేమో, కానీ ఇచ్చేస్తారు కదా నైట్ పూట, అది అవుతుంది. ఉన్నారండి ఇప్పుడు, అదే చెప్తున్నాం కదండి. అప్పుడైతే జరిగేది, కానీ ఇప్పుడైతే పర్లేదు, బానే ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వీళ్ళందరూ ఇక్కడే, మా చివర ఇల్లు. మాకు ఆ చివరన్న మాకు ఆ గోల వినిపించిందండి. అది ఎవరికైనా డిస్టర్బెన్స్ ఉండకూడదు కదా, కష్టపడి వస్తాము, రాత్రుల్లో అయినా డిస్టర్బెన్స్ ఉంటే ఎవరికైనా. మాకు ఒకటే కావాలండి, ఆడపిల్ల సేఫ్టీకి అక్కడ ఆటో దిగుతారు, మన ఇంటికి వచ్చేస్తే చాలండి. అక్కడ కొంచెం క్లియర్ చేస్తే చాలు మాకు. ఇన్నాళ్ళ అవతలకు ఉండేది ఆ మందు షాప్, బ్రాందీ షాప్ అవతలకు ఉండేది. ఇప్పుడు రోడ్డు సెంటర్ లో వచ్చింది, 4 లైట్లతో దిగిన దగ్గరే ఉంటున్నారు. మీరు సాయంత్రం 7 అయ్యేటప్పటికి జనాలు ఎలాగుంటారు, మనం కూడా వెళ్ళాం. ఇంకా ఆడపిల్లల పిల్లలు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎలాగ వెళ్ళేసి వస్తారండి అక్కడ. అంటే మీ అందరి ఉద్దేశం ఏంటంటే అక్కడ వైన్ షాప్ మార్చాలి, అంతే అండి.